ఏపీలో జరిగిన పోస్ట్ పోల్ అల్లర్లపైన దర్యాప్తు చేసిన సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. 3 జిల్లాల్లో జరిగిన ఘటనలపైన ఆరా తీసిన సిట్ ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చడంతో పాటు మరికొందరిని కూడా నిందితులుగా గుర్తించింది. ఇక కాసేపట్లో డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్లు సిట్ చీఫ్ అలాగే పూర్తి నివేదికను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు సమాయత్తమని అవుతున్నారు. ఏపీలో పోలింగ్ డే హింసకాండ దేశాన్ని ఓ కుదిపేస్తోంది. ఇక ఈ ఘటనలపైన సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటిస్తూ కీలక ఆధారాలను సేకరించింది. ఇందులో పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపైన కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఫైనల్ కీ కూడా రెడీ చేసింది. ఇక మిగిలింది అరెస్టులు, విచారణలే. పోలింగ్ డే హింసపైన ఫుల్ సీరియస్ గా ఉన్న ఈసీ కౌంటింగ్ రోజు కంటే ముందే యాక్షన్లోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇక ఏపీలో పోలింగ్ డే అల్లర్లపైన అయితే సిట్ రిపోర్ట్ రెడీ అయ్యింది. ఇక పలువురు కీలక నేతల ప్రస్తావన కూడా ఉండిపోతోంది. ఇక ఇప్పటికే కేసులు ఫైల్ అయ్యాయి. ఇక మిగిలింది అరెస్టులు, విచారణలే. పోలింగ్ డే హింసపైన ఫుల్ సీరియస్ గా ఉన్న ఈసీ కౌంటింగ్ రోజు కంటే ముందే యాక్షన్లోకి దిగాలని అనుకుంటోంది. ఇక ఏపీలో పోలింగ్ డే రోజే అల్లర్లకు సంబంధించి సిట్ అయితే రిపోర్ట్ రెడీ అయింది. ఇక పలువురు కీలక నేతల ప్రస్తావన కూడా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే కేసులు ఫైల్ అయ్యాయి. ఇక మిగిలింది అరెస్టులు, విచారణలు మాత్రమే ఉన్నాయి. ఇక పోలింగ్ డే హింసలపైన ఫుల్ సీరియస్ గా ఉన్న ఈసీ అయితే కౌంటింగ్ కి రోజు కంటే ముందే యాక్షన్లోకి అయితే దిగాలని అనుకుంటోంది. అయితే దీనికి సంబంధించి సిట్ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి నాతో పాటుగా మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. తిరుపతి నుంచి గోపీనాథ్, అలాగే గుంటూరు నుంచి శ్రీనివాస్, అలాగే విజయవాడ నుంచి కూడా శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. అయితే ముందుగా గుంటూరు నుంచి శ్రీనివాస్ చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే ఇప్పుడు ఈ సిట్ కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే డీజీపీకి ఇంకాసేపట్లో కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రిపోర్ట్ కూడా. అయితే ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది, అక్కడ ఎలా ఉంది?
రైట్గా ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు నుంచి శ్రీనివాస్, అలాగే విజయవాడ నుంచి కూడా శ్రీనివాస్, అలాగే తిరుపతి నుంచి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా చెప్పండి, గుంటూరు నుంచి శ్రీనివాస్ చెప్పండి, అక్కడ పల్నాడులో అయితే జరిగిన వాటన్నిటికీ కూడా టీడీపీకి సంబంధించిన అధికారులే మెయిన్ అనేసి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు కొన్ని సిట్ అయితే దర్యాప్తు జరిపింది, కొన్ని విచారణ చేయాలి, ఇంకా అరెస్టులు మాత్రమే ఉన్నాయి అనేసి అని చెప్పి కూడా చెప్తోంది. అయితే దీనికి సంబంధించి డీజీపీకి కూడా దర్యాప్తు అందజేసే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ కూడా అందజేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి? మమత, ఎన్నికల సమయంలో పల్నాడులో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి సిట్ విచారణ చివరి తేదీకు చేరుకోవడం జరిగింది. సిట్ విచారణలో పలు కీలక విషయాలు కూడా తెలిసినట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత సిట్ బృందం డీజీపీని కలిసి వాళ్ళు పేర్కొన్నటువంటి విషయాలు, వాళ్ళు దర్యాప్తు చేసినటువంటి అంశాలపై ఒక నివేదిక ఇవ్వనున్నట్టు కూడా సమాచారం ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లాలో నర్సాపేట, గురజాల, మాచర్ల, సత్తనపల్లి, పెదకూరపాడు ఈ నియోజకవర్గాలలో భారీ స్థాయిలో అల్లర్లు జరగడం జరిగింది. వందల సంఖ్యలో నిందితులు ఉన్నారు, పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం జరిగింది. ఎక్కడికక్కడి ఏ గ్రామానికి ఆ గ్రామం సపరేట్ గా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆ గ్రామంలో జరిగినటువంటి గొడవలను నోట్ చేయటము, అందులో బాధితులు ఎవరున్నారు, నిందితులు ఎవరున్నారు అనే విషయం కూడా సిట్ క్లియర్ కట్ గా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే గనక పదుల సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, వందల సంఖ్యలో నిందితులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే ఏ పార్టీ నేతలు వెనకుండి వీరితో దాడులు చేయించారు, ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది, ఏ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇది జరిగింది అనే విషయాన్ని కూడా సిట్ క్లియర్ గా నివేదిక రూపంలో డీజీపీకి సమర్పించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. డీజీపీ ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మరి కాసేపట్లోనే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో సిట్ లో సభ్యులుగా ఉన్నటువంటి ఒక బృందం దొడ్లేరు, కురసూరు మండలం దొడ్లేరు, అలానే అచ్చంపేట మండలం ఏల్పూరు కూడా రావడానికి సిద్ధమవుతున్నారు. వారు మరి కాసేపట్లో అక్కడ జరిగినటువంటి గొడవలకు సంబంధించి ఎంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎంతమంది నిందితులుగా ఉన్నారు అనే విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తంగేడ గ్రామంలో జరిగినటువంటి మారణ హోమం లాట, అంటే ఆస్తి నష్టమే జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు. ఆ గ్రామంలో సుమారు 3 గంటల పాటు షాపులను, బైకులను, కార్లను తగలబెట్టినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే కొత్తగనేశ్వరపాడు గ్రామం ఎక్కడైతే ఉందో ఆ గ్రామంలో కూడా పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వైసీపీ మద్దతుదారు ఇళ్లపైన ఎక్కడైతే దాడులు జరిగినాయో ఆ ప్రాంతం కూడా పర్యటించి వివరాలు సేకరించడం జరిగింది. ఇంకా ప్రధానంగా మాచర్లలో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినటువంటి కారణమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా ఎక్కడికక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల జాబితాలో చేర్చడం జరిగింది. వారిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటి వరకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదు కావడం జరిగింది. అలానే అత్యధిక ఘటనలు కూడా నమోదయ్యాయి. అత్యధికంగా హౌస్ అరెస్ట్ కూడా జరగడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూస్తే గనక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్ పేరుతోటి ఉంచడం జరిగింది. ఇప్పుడు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లారు. అలానే టీడీపీ నేతలను కూడా కొంతమంది హౌస్ అరెస్ట్ చేశారు. వారు కూడా ఈ కేసుల్లో నిందితులుగా ఉంటారా అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూస్తే రాజకీయ పార్టీలతోనే కాకుండా సామాన్యులు కూడా కర్రలు, గొడ్డలు, రాళ్లు తీసుకొని ఎక్కడైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రత్యేకంగా 13 మంది పల్నాడు జిల్లాలో అధికారులను సస్పెండ్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎన్నికల విధిలో ఆలస్యత్వం గానీ, ముందుగా గ్రహించకపోవడం గానీ, దాడులు జరుగుతున్నట్టు ఆపటపోవడం గానీ, దాడులు జరిగిన తర్వాత వారు తీసుకునేటువంటి యాక్షన్స్ పైన వీటన్నిటిపైన కూడా ఆ అధికారుల పాత్ర ఏమన్నా ఉందా, అధికారులు ఎందుకు ఉదాసీనతో ఉన్నారు, అలానే ఏ పార్టీకి సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు, ఏ పార్టీ వారు గొడవలకు కారణమయ్యారు అనే విషయాలన్నీ కూడా డీజీపీకి నివేదిక రూపంలో ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదైన వారిని త్వరలోనే అరెస్ట్ చేయించే అవకాశం కూడా కనపడుతుంది. దరిదాపుగా 635 మంది పైన పల్నాడు జిల్లాలో కేసులు నమోదు కావడం జరిగింది. కేసుల సంఖ్య చూసినట్లయితే గనక 60 నుంచి 70 కేసులు నమోదయ్యే అవకాశం కనపడుతుంది. నర్సాపేట నియోజకవర్గంలో దరిదాపుగా 40 కేసులు, అలానే మాచల్ నియోజకవర్గంలో 20-25 కేసులు, ఇలా చూసుకుంటే గురజాల నియోజకవర్గంలో 10 నుంచి 15 కేసులు, పెదకూరపాడు 6 కేసులు, సత్తనపల్లి 8 కేసులు, ఇలా ప్రతి చోట కూడా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. నిందితుల జాబితా దరిదాపుగా 600 మంది ఉండే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ మందిని రానున్న 2-3 రోజుల్లోనే అరెస్ట్ చూపించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అలాగే
దీనికి సంబంధించి అదే విధంగా మాట్లాడడానికి విజయవాడ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ కూడా సిట్ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి రిపోర్ట్లో ఎలాంటి అంశాలు చేర్చే అవకాశం ఉందంటారు? అలాగే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే అక్కడ ఉన్న నేతలు కూడా కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళు కూడా పరారయ్యారు అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే అది ఎంతవరకు నిజం ఏంటి? మమతా, రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే విజయవాడ వేదికగా జరిగినటువంటి అల్లర్లు ఏమీ లేనప్పుడు కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి నేతలందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో, అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలలో అల్లర్లు జరిగినాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు మాత్రం కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా కొంత సమాచారం ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే సిట్టు విచారణకి వస్తున్న కొద్ది ముందు రోజులకు మాత్రమే గన్మ్యాన్ను కూడా వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఎన్నికలు ముగిసి కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా నేతల మీద పోలీసు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలకి కొంతమంది భయపడి ముందస్తుగా బెయిల్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేందుకు వెళ్లారని చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే లేదు హౌస్ అరెస్ట్లోనే ఉన్నారని చెప్తున్నాడు నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏదైతే ఈ కేసులు జరిగినటువంటి ఏదైతే సంఘటనలు, హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అక్కడ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా కొంతవరకు కీలకంగా మారడంతో పాటు సిట్టు విచారణలో కొంతవరకు ఆ సైడ్ నుంచి కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే డీజీపీ సిఎస్ ఇచ్చినటువంటి నివేదికల్లో వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఈసీకి ఇచ్చినటువంటి ఏదైతే నివేదికలు ఉన్నాయో అందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా ప్రాథమికంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే ఈ సిట్టు విచారణ ఉందో అన్ని కోణాలను చేసిన తర్వాత అక్కడ ప్రధానంగా వినపడుతున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అల్లర్లకి కారణం వర్గాల వారిగా విడిపోయి కొట్టుకోవడానికి కారణం. ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించిన అనుచరులే ప్రధాన కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అందులో ఎక్కువ పాత్ర పోషించారనే అంశాన్ని ఈసీ దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీని మీద ఈసీ సీరియస్ గా ఉంది. సిట్ విచారణ కూడా అదే వేలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈరోజు మరొకసారి సిట్ చీఫ్ అధికారిని కూడా ఈరోజు మరొకసారి మంగళగిరి డీజీపీ ఆఫీసులో కలనున్నారు. కలిసి ఒక నివేదికని మరొకసారి వారి ఫిర్యాదును కూడా ఇవ్వనున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే సిట్టు విచారణలో భాగంగా కొన్ని అంశాలని వెలుగులో తీసుకురావాలంటూ కూడా మరొకసారి వాళ్ళు సిట్టు అధికారిని కలనున్న బిజ్వాల్ని కలిసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనల సందర్భంగా పోలీసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిష్పక్షపాతకంగా జరగాలి. అంతేకాకుండా అక్కడ అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు అక్కడ గతంలో ఎక్కువ టైం పనిచేసినటువంటి అధికారులను అక్కడి నుంచి తొలగించి కొత్త వాళ్ళని నియమించడం వల్ల కూడా ఈ సంఘటనలకి కొంతవరకు కారణం నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా పూర్తి స్థలం మరొకసారి పరిశీలించడమే కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఫిర్యాదు చేస్తున్నారో ఆ అంశాలను కూడా పరిశీలించాలంటూ కూడా మరొకసారి వైసీపీ బృందం కూడా మరొకసారి సిట్టు చీఫ్ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారిని కూడా ఈరోజు బిజులాలను కలనున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తర్వాత ఎవరి మీద ఎలాంటి చర్యలకు సిట్టు ముందుకెళ్లబోతుంది, పోలీస్ సిబ్బంది ఎక్కడ వైఫల్యాలు చెందారు, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఏదన్నా పాత్ర పోషించారా లేదా అనే అనేక అంశాలు ఇందులో దాగున్నాయి. కాబట్టి సిట్ చాలా సీరియస్ గానే విచారణ సాగుతుంది. మరో పక్క నుంచి ఎన్నికల కమిషన్ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా మొదటే ఆదేశాలు ఇచ్చిన డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అలాగే తిరుపతి నుంచి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, చెప్పండి, ఇప్పుడు తిరుపతిలో అయితే పులివర్తి నానికి సంబంధించి అయితే విచారణ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ని కూడా విచారణ చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక విచారణకు సంబంధించి రిపోర్ట్ కూడా రెడీ అయింది అనేసి అని చెప్పి కూడా మనకైతే ఇన్ఫో అందుతోంది. రైట్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ మమత, మీరన్నట్టుగానే గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే సిట్ విచారణ చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘర్షణలు, అల్లర్లు, లేదంటే వాహనాలు తగలబెట్టడం కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే కూడా సిట్ విచారణ గత 2 రోజుల నుంచి కూడా కొనసాగడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే సిట్ ఇక్కడ విచారణాధికారిగా ఉన్నటువంటి రవి మనోహరాచారి ఒక రిపోర్ట్ అయితే సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే డీజీపీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇందులో మరికొన్ని కూడా అరెస్టులు జరుగుతాయనేటువంటి సంకేతాలు సిట్ అధికారులు ఇస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువగా అంటే కూసివారిపల్లి కావచ్చు, రామిరెడ్డి గారిపల్లి ప్రాంతాల్లో
పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేత ఇల్లుని తగలబెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కాన్వాయ్లో ఒక వాహనాన్ని తగలబెట్టడం జరిగింది. వీటిపైనే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి నేతలు అక్కడ కొంతమంది నాయకులు కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టారు. ఆ విషయాన్ని నిన్న సిట్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తులతో కూడా విచారణ జరిపిన సమయంలో వాటిల్లో కూడా కొన్ని వాస్తవాలన్నీ కూడా సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. అయితే అందులో కొంతమంది పైన అంటే ముద్దాయిలుగా లేని వాళ్ళపైన కూడా అంటే నేరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాంట్లో కేసులు ఇరికిచ్చారంటూ కూడా కొన్ని అభియోగాలు సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏ సెక్షన్ల కింద అంటే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారిలో ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఏ ప్రాంతాల్లో అంటే చంద్రగిరి ఇట్లా తిరుపతి రూరల్ ఏదైతే ఉందో యూనివర్సిటీ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో ఇలాంటి ప్రాంతాల్లో కూడా కేసులు పెట్టిన నేపథ్యంలో ఏ కేసులు ఏ సెక్షన్లు ఇట్లా విడివిడిగా కూడా సిట్ అధికారులు నిన్నంతా కూడా విచారణ చేయడం జరిగింది. అదే స్థాయిలోనే దాని తర్వాత మరుసటి రోజు యూనివర్సిటీలో ఏదైతే పులివర్తి నాని పైన మాట్లాడటం జరిగిందో అక్కడ కూడా దానికి సంబంధించిన ఫీల్డ్ విజిట్ కూడా ఆయన చేయడం జరిగింది. అక్కడ కూడా మొత్తం 13 మంది పైన కేసులు నమోదు చేసిన నేపథ్యంలో 13 మందికి సంబంధించి సెక్షన్లు లేదంటే తిరుమలలో కొంతమంది తిరుమల నుంచి కూడా ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ కేసులో వాళ్ళకి సంబంధం లేదంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిన్న సిట్ అధికారులు కూడా కలవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో కొంతమంది లేకుండా ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో ఆ వాస్తవాలన్నీ కూడా పరిణలోకి తీసుకొని మరోసారి కొన్ని కొత్త కేసులు కూడా నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న సాయంత్రం సిట్ అధికారుల దగ్గర కూడా పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన కూడా వచ్చి ఆయన కూడా వివరణ ఇచ్చారు. అదే సందర్భంలో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఆ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఆయన పైన దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది పైన ఆయన ఐడెంటిఫికేషన్ చేశారు, గుర్తించడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా సిట్ అధికారులకు నిన్న పులివర్తి నాని ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం ఓవరాల్గా చూస్తే విచారణ 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అప్పటి వరకు పోలీసులు చేసినటువంటి అంటే ఏదైతే ఈ సెక్షన్లు కావచ్చు కేసులకు సంబంధించిన వివరాలు కావచ్చు అవన్నీ తీసుకున్న తర్వాత కూడా కొత్త కేసులు నమోదు చేసే దిశగా కూడా ముందుకెళ్తుంది. అది కూడా 4వ తారీఖు ఎలక్షన్ ఏదైతే ఉందో కౌంటింగ్ ఉందో దానికి ముందే సిట్ అధికారులు కొత్త వారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ కీలకమైన నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఆ సంకేతాలు వస్తున్నాయి. మరి చూడాలి ఇవాళ మరి కాసేపట్లో డీజీపీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీనిపైన మరికొంతమంది పైన చంద్రగిరిలో కావచ్చు లేదంటే యూనివర్సిటీ జరిగిన అర్లలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే కొనసాగే అవకాశం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మమతా. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.